పెళ్లి కూతురు పెళ్లి పిల్లగాడు అని ఎందుకు అంటున్నాము అంటే జోక్ చేస్తున్నా. వాళ్ళది శ్రీమంతం ఫంక్షన్ మా కోడలిది ఈరోజు. ఫోటో దిగుదాం సంగీత్ గ్రాండ్ నైట్. మళ్ళీ ఫోటో తీస్తే అమ్మమ్మ లాగానే కూర్చున్నట్టు బుట్టలు ఉండాలి షైని. ఫోటో తీసుకుంటారు కాబట్టి ఇప్పుడైతే నీ పని 12 బామ్మడి కోగని కేరే 12 తర్వాత చూడు విక్రమ్ నా ఫోన్ ఇరా. పండ్లు గిండ్లు పూలు శ్రీమంతం రంగరంగ వైభవంగానే పాట కూడా కాపీరైట్ పడుతుందంట లాంగ్ వీడియోకి. అమ్ముకుటి గోల చూడండి, అది కూడా శ్రీమంతం ఫంక్షన్కి వచ్చి అది కూడా ఒడి నింపుతుందంట. అమ్ముకుటి మా చిట్టి తల్లి సైలెంట్ గా కూర్చుంది, అలసిపోయింది ఆమె పొద్దున్న నుంచి ర్యాబిట్ తో ఆడుకొని. రాఖీ అయితే అన్ని ఒక్కొక్క పనులు అయితే మంచిగా తీసిస్తుంది, మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక మంచి పని చేస్తుంది. అన్ని మంచి పనులే ఉన్నాయిలే. నేను వీడియో తీస్తున్నా, మరి నా వీడియో ఎవరు తీస్తారేమ్మా? మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ మనవరాలు ఏ కలర్ సారీ వేసుకుంటే ఆ కలర్ సారీ వేసుకుంటుంది మా అమ్మ. ఇప్పుడు వాళ్ళ మనవరాలు గ్రీన్ కలర్ వేసుకుంది కదా, మా అమ్మ గ్రీన్ వేసుకుంది. మా కోడలికైతే వాళ్ళ అమ్మ అయితే ఒడి నింపుతుంది. ఫస్ట్ అయితే తల్లి ఒడి నింపాలని. మాకైతే శ్రీమంతం ఫంక్షన్ అయితే లేదు, కానీ ఇక్కడైతే మా మరదలు అయితే 5 రకాల ఫ్రూట్స్ పెడుతుంది, 5 రకాల పిండి వంటలు పెడుతుంది, 5 డజన్ల బ్యాంగిల్స్, 9 డజన్ల బ్యాంగిల్స్. శ్రీమంతం గురించి మాకు తెలియదు, మీకేమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి. శ్రీమంతం చేసుకుంటే హెల్దీ అయిన బేబీ పుడుతుందని సెంటిమెంట్తో మేము శ్రీమంతం చేసుకుంటున్నాం. మీరు కూడా దీవించండి మా కోడలికి హెల్దీ అయిన బేబీ పుట్టాలని, సేఫ్గా డెలివరీ కావాలని కూడా దీవించండి. ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ, 2 అమ్మాయిలు, నేను, మా మరదలు, మా చెల్లె, ఒక 5 మంది అయితే ఒడి నింపుతున్నాము. శ్రీమంతం ఫంక్షన్ అయితే మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళే చేసిండ్రు. మా కోడలు కట్టుకున్న సారీ అయితే అది గ్రీన్ సారీ అయితే నేను పెట్టాను. అది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ పెట్టారు మాకు చెప్పలేదని. నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే, ఏమైనా చిన్న ఫంక్షన్ ఉంటే అది హైదరాబాద్లో అయితే అందరికీ చెప్తాను. ఇది ఇప్పుడు అయితే విలేజ్లో చేసాము, చాలా లాంగ్ ఉంటుంది, మీరు రానికి ఇబ్బంది అవుతుంది, బస్సెస్ ఉండవు, అందుకనే చెప్పలేదు. నెక్స్ట్ టైం మాత్రం గ్యారెంటీగా చెప్తాము. ఫస్ట్ అయితే మేమైతే పండ్లు ఒడి నింపేస్తున్నాం కదా. ఇక్కడ పండ్లు ఒడి నింపిన తర్వాత ఈ సారీ మార్చుకున్న తర్వాత బట్టలు అయితే పెట్టాలనుకుంటున్నాము. ఫస్ట్ మేమైతే సారీ పెట్టాము కదా, ఆ సారీ కట్టుకుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పించిన సారీ అయితే కట్టుకుంటుంది. పండ్లు అయితే ఒడి నింపడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత సారీ వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిన సారీ అయితే కట్టుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బట్టలు పెట్టాలని అనుకుంటున్నాము. పక్కన మా సాయి ప్రసన్న కూర్చొని ఒకటొకటికి కింది కొంగకుండా అన్నీ ఒకటొకటి అందిస్తూ ఉంది. మంచి పని చేస్తుంది మా అమ్మాయి అని అంటున్నా నేను. స్వీట్ అయితే తినిపిస్తున్నా ఇద్దరికి. మా బాబు అయితే వద్దొద్దు నేను తినను అనేసి అంటున్నాడు. వాడికి ఇష్టం ఉండదు ఎక్కువ స్వీట్ తింటే. మేమైతే ఒడి నింపడం అయితే అయిపోయింది, ఇక స్వీట్లు పెట్టేస్తే అయిపోతుంది అనేసి ఇంకా అనుకున్నాం. ఒక్కొక్క ఫొటోస్ కూడా దిగేస్తున్నాం. ఇంకా మా దీవెన్లు మీ దీవెన్లు ఉండాలనేసి కూడా అక్షంతలు అయితే ఇస్తున్నాం మేము. మా శ్రీమంతం ఫంక్షన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి.
మంచి కామెంట్లు పెడుతున్నందుకు ప్రత్యేకంగా అయితే మీకు ధన్యవాదాలు. మా కోడలికైతే గాజులైతే 5 రకాల గాజులు అయితే చేతికి ఎక్కిస్తున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, అలానే ఒక్కసారి ఇక్కడ చూడరా, ఒక్కసారి ఒక్క నిమిషం ఇక్కడ చూడాలి అమ్మ, ఒక్కసారి ఇక్కడ చూడాలి. మా అమ్మ అయితే ఇప్పుడు ఒడి నింపుతుంది వాళ్ళ మనవరాళ్ళకి. ఎందుకు పెద్దవాళ్లతో ఫస్ట్ మీరు ఒడి నింపియలేదని అనుకుంటారు కదా, దాని రీజన్ ఏం లేదు, మాకి చేతగాక లేటు వచ్చింది. రీజన్ ఇంతే, సింపుల్. స్టేజికి అబ్బాయి అమ్మాయికి జుట్టు మంచి చేసుకోమమ్మా, ఊరు జాగ్రత్త వెళ్తే ఓడి భరేదా కుక్కుం పెట్టు. మీ అమ్మ వాళ్ళు పెడుతురా. యూట్యూబర్ ప్రసన్న మా అమ్మాయి ఒడి నింపుతుంది ఇప్పుడు. ఇది నానా ఇది బీకో చూపి ఇది ఒకటి ఇట్లా చిన్నమ్మాయి వడి నింపుతుంది. 5 నెంబర్స్ అయితే నింపాలి. 5 నెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బట్టలు పెట్టాలి. ఆడపడుచులు ఇద్దరు ఆడపడుచులు ట్విన్నింగ్ చేసినాం మేము అనుకోకుండా. అవును, సేమ్ మ్యాచింగ్. నేను నిన్ననే చెప్పిన చెల్లెకి అడుగు కావాలంటే. రాఖీది కూడా సేమ్ సారీనే అన్న నైట్ కదా చిన్ని. ఇద్దరు అక్క చెల్లెలు అనుకోకుండా సేమ్ సారీస్ కట్టుకొచ్చారు. వరదలు తమ్ముడు స్టేజికి, అమ్మమ్మ అందం వచ్చేసింది స్టేజికి. శ్రీమంతం ఫంక్షన్ అంటే ఇది. ఇంకో స్వీట్ అందరు స్టేజ్ మీద ఉంటుంది కదా, స్టేజికి తిని 1 కేజీ పెరుగుతుంది. ఏవి పూలదండ తర్వాతనా రోజు స్వీట్ మొత్తం మాకు పెట్టట్లేదు, మాకేమన్నా రోట్ల నీళ్ళు వస్తున్నాయి. శ్రీమంతం ఎవరిది మరి వాళ్ళది. ఎఖర్దేరే మా లాంగ్వేజ్ లో కూడా మాట్లాడుతున్నా. బంజారాస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంటది. ఇప్పుడైతే హారతి ఇస్తున్నాము. పూలదండ ఎందుకు వేయలేదంటే బరువు వేటు ఎక్కువ అవుతుంది, మా కోడలు మొయ్యలేదు. అందుకే తర్వాత బట్టలు పెట్టేటప్పుడు పూలదండ వేద్దామని డిసైడ్ అయినాం. వీడియోలో చెప్తా, మేమిద్దరం ఉండే మా ఇద్దరికి ముగ్గురు, ముగ్గురికి ఒక్కొక్కరు ముగ్గురు అయినా 11 నెంబర్స్ అయినాం. ఇప్పుడైతే మొత్తం ఎంత 11 నెంబర్స్. 11 కాదు 12. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరు చూసా చెప్తున్నా, ఎవరెవరేమో కన్ఫ్యూజన్ ఉన్నారంట మన సబ్స్క్రైబర్స్. ఈ రోజు మాత్రం మొత్తం సాయి ప్రసన్న అందరికి ఎవరు ఏమైతారు ఫస్ట్ మా అక్క వాళ్ళ నుంచి అన్ని డివైడ్ చేసుకుంటా బ్రాంచెస్ అన్ని చెప్తారు. ఇవాళ ఫుల్ క్లారిటీ ఉంటుంది. తర్వాత మాత్రం కాదు ఈమె కళ వచ్చింది. మా చిన్నల్లుడు టైగర్ బాబు, మా చిన్నమ్మాయి ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారు. ఫ్రూట్స్ పెట్టడం అయితే అయిపోయింది. మా కోడళ్ళు రెడ్డి సారీలు ఎలా ఉంది చెప్పండి. సారీ అయితే మార్చుకొని వచ్చేసింది కదా. ఇప్పుడైతే బట్టలు పెట్టడం స్టార్ట్ చేసిరు మా వాళ్ళు. మా చిన్నమ్మాయి సారీ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా టైగర్ బాబు క్యూట్గా ఉన్నాడా ఎలా ఉన్నాడా అనేది కామెంట్లో చెప్పండి.
మా చిన్నల్లుడు చిన్నమ్మాయి దీవిస్తున్నారు పండంటి బాబుని ఇవ్వాలని. ఎంట్రీ అయ్యిండు మా తమ్ముడు. జోకులు వేస్తాడు, కామెడీ వేస్తాడు. సపరేట్ గా తిరుగుతా ఉంటాడు మా తమ్ముడు. అమ్మాయి వాళ్ళ డాడీ, మా కోడలు వాళ్ళ డాడీ. అమ్మమ్మకి ఇష్టమే కుక్కలంటే. ఏంటని ఇట్లా ఓ మమ్మీ డాడీ పోవాడా? డాడీ పో. బట్టలే అప్పుడు జేబులు కాలే. అమ్మా మా మమ్మీ ఇప్పుడు చీర పెడుతుంది. ఫస్ట్ ఏదైతే చీర కట్టుకుందో ఆ చీర పెట్టింది, మళ్ళీ అది మడత పెట్టుకొని వచ్చింది. ఏం చేస్తున్నారు టైగర్ బాబు? అమ్ముకుట్టి కూడా మురుకు తింటుందా? మురుకులు తింటురా ఇప్పుడు మీరు? శ్రీమంతం హంగామా అంటే అమ్ముకుట్టితోనే ఉంది. ఏ జరుగు ఫోటో కదా జరా ఫోటో అయిపోయింది, వీడియో అయిపోయింది, వచ్చేసి ఫైనల్గా ఫొటోస్ అయితే ఇక్కడ దిగేసి